హాయ్ అనేవి ఏమన్నారు బాగున్నారు నీతో బాగున్నారు మీరు కూడా బాగున్నారు మస్తు కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వచ్చేటప్పటికైతే ఒక కార్యక్రమం జరగబోతున్నాయి. ఇంకా అక్షయ్ ఆ కార్యక్రమం ఏంటంటే అక్షయ్కి అయితే పుట్టెండులోకి టీవీ పోతున్నాడు. ఇంకా అక్షయ్ అయితే హాయ్ అక్షయ్ అక్షయ్ నీళ్ళతో ఎట్టాడుతున్నాడు. హాయ్ హాయ్ చెప్పు ఏ హాయ్ చెప్పురా అక్షయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇటు ఇడుగు హాయ్ చెప్పు. ఇంకా ఈరోజు వచ్చేటప్పటికైతే అక్షయ్ పుట్టిన తీయబడినాం కదా. ఇంకా అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే వెళ్ళబోతున్నాము. ఫ్యామిలీ అంటే ఎవరో కదండి, ఇంకా రోజాలు అమ్మ నాన్న నేను మా రోజా గారు అదే విధంగా అయితే పిల్లలను కూడా అయితే తీసుకెళ్తాము. ఇంక ఇప్పుడైతే మటుకు బయలుదేరబోతున్నాం. ఇప్పుడు ఎన్ని రోజులు పెట్టి అనుకోండి ఈరోజు అయితే చాలా నెరవేరబోతున్నాం. చూసేద్దాం ఉంటుంది హాయ్ ఇస్తాం చూడు ఎక్కడికి రాస్తా అదే విజయ విజయ హాయ్ ఎక్కడికి పోయినా అండి. వచ్చేసి ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను, కానీ ఇప్పుడు దాకా అయితే కుదరలేదు. అందుకని చెప్పేసి ఈరోజు వచ్చేసి నా చిన్న కొడుకు అయితే ఇంటికి తిప్పడానికి అయితే బయలుదేరుతున్నా. రాస్తా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పిల్లల్ని మా అందరూ అయితే రెడీ అవుతూ ఉన్నాను. మా అమ్మగారు వచ్చేసి ఇంకా వంట అయితే రెడీ చేస్తూ ఉన్నారు. నేనైతే ఇంకెవరికి చెప్పలేదు, అందుకని చెప్పేసి చాలా సింపుల్గా అయితే రెడీ అవుతున్నాం. ఇంకా అచ్చి కూడా రెడీ చేసేదాను. హాయ్ ఇస్తా ఇంకా సెలవు చూస్తున్నావు రెడీగా రెడీ అయిపోయినా ఇంకా మరి ఇంకా పోయి చెప్పేసుకోబో. సరేనా ఇంకా రోజు అయితే చెప్పేసింది కదా. ఇంకా మనం అయితే ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం. ఇంకా అయితే అయితే టీవీ కనుక ఈరోజు కుదిరింది. ఇంకా రోజుకైతే వారం అయితే వెనక్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఇంకా మొక్కుబడి అనేది వెనక్కి వెళ్ళిపోకూడదు కదా. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా ఈ ఆదివారం మాకు అయితే కుదిరినట్టున్నాయి. ఇంకా అందుకని చెప్పి అయితే ఇంకా ఈరోజే మొత్తం అంతా ఉంచుకొని శుభ్రం ప్రశాంతంగా అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఆయిస్తా హాయ్ ఆయిస్తా హాయ్ ఓకేనండి. ఇంక ఈరోజు వచ్చేసి స్పెషల్ వచ్చేసి ఇంకా పులిహోర ఇంకా క్యాన్కి అయితే పెట్టేస్తుంది. మైసూర్ స్టైల్ పులిహోర అంతేనా. వేడివేడిగా కర్రీ కూడా రెడీ చేసేసింది. ఇంకా మేమైతే రెడీ అయిపోయాం. మా ఆయన నేను మా అమ్మగారు వచ్చేసి ఇంక రెడీ అవ్వాలా. మా డాడీ కూడా రెడీ అయిపోయాడు. ఇంకా పిల్లల్ని అయితే అందరూ రెడీ చేశాను. ఇంకా మేమైతే భోజనం పెట్టుకుని వస్తానమ్మా, మీరు ఈలోపు పిల్లడికి తలనీలాలు అయితే రెడీ చేయించండి అని చెప్పారు మా అమ్మగారు. అందుకని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకేం మరి ఇంకా చాలా ఎండబడిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా పిల్లల్ని రెడీ చేసాకే ఓకే ఇంకా అక్కడికైతే బయలుదేరుదాం. సరేమ్మా మరి తొందరగా రండి, మరి మేము వెళ్తున్నాం. ఏ తలకా గుండుకా చేసిన పెడతారా? అది అట్ట మర్చిపోయా. అదే దేవుడు బాగున్నట్టు దీనికి మేనమాలు అవన్నీ అవసరం లేదు మామూలుగా. ఫస్ట్ అమ్మాయి తీసాం సరిపోద్దులే. సరే ముగ్గురికి తీయండి, మేము తీసి చాలా ఖర్చు అవుతుంది. మాకు కూడా చాలా ఖర్చు అవుతుంది, అందుకని ఏమి అట్లా. ఆశ్రిత తాతీలంటరా దానికి మీరంటే చాలు. సరే మరి అన్ని పోమ పిల్లనే ఉండే ఉన్నాయా? ఆహా ఏంటికి 3 తీసినాక పెడతారు కదా చేతిలో. ముందు తీసినారు, గుండు తీసిన తర్వాత డబ్బులు అడుగుతారు ఎక్కడికి 50 రూపాయలేమో ఎక్కడ మనం మామూలు కొనుక్కోవాలా, తర్వాత ఇంటికి తర్వాత వాళ్ళు అడుగుతారులే.
ఒక 50 100 ఉంచి చేతులు కట్టండి. సరే మరి గౌకర్ రాండి మరి ఆ? చెప్పులు వేసుకెళ్ళండి కొత్త ఇవే సింపుల్గా ఉండి. ఓకేనండి, ఇంకా మా అమ్మ మా నాన్న వచ్చేసి రెడీ ఇప్పుడైతే బయలుదేరాము. ఇంకా మా ఫ్యామిలీ అడిగితే ఆదర్శ అక్షణ ఇద్దరం తీసుకెళ్తాం. ఆస్తి వచ్చేది మమ్మల్తో వచ్చింది. మేమైతే ఇప్పుడు బయలుదేరిపోతాం. ఇగో కూర్చో. మళ్ళీ మన దాంట్లో ఫోన్ పేలు ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి డాడీకి చిల్లర తీసుకున్నా. 5 జోబులోంచి ఫోన్లోనే ఉన్నాయి కానీ డబ్బులు, అందుకని అంటే ఇంటికి తీసేటప్పుడు వాళ్ళ చేతిలో పెట్టాలి కదా ఎంతో కొంత. టోకెన్కి అట్లా ఉండేది కదా, అందుకని ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. ఇంకా అక్కడ పోయిన తర్వాత అయితే అక్షయ్ బాబుకి అయితే ఇంకా ఇదైతే ఇంకొండదు. ఇంకొక ½ లో తీసుకో ఒకసారి. నిద్రపోతున్నాడు ఫుల్ నిద్రలో. అక్కడ బయటకు లేస్తాడు. ఓకే అండి, ఇంకా అక్కడికైతే బయలుదేరదాము. చాలా ఎండబడిపోయింది. ఇంక రోజు కటింగ్. ఇంక వాళ్ళ అన్న వేయించినట్టు వేపిస్తాడు. ఇంకా పిల్లలకైనా మా ఆయనకైతే బట్టలు తీసుకున్నాను. ఇంకా వాళ్ళతో స్నానం చేస్తారు కదా అక్కడ, అందుకని చెప్పేసి వాళ్ళిద్దరి వరకు అయితే బట్టలు పెట్టేశాను. సరే బా ఎక్కెక్కు, మన ముందు కూర్చోబెట్టుకో. వాడు వెనక కూర్చుంటాడు, నువ్వే ముందు కూర్చుంటావా? సరేరా. అబ్బో అలాగే వెళ్ళిపోతున్నాడు వాడు, ముందు కూర్చుంటానండి. దాదా వద్దురా. సరే మామూలు కొట్టి ఒక మామూలు కొడు కొనుక్కుంటాం. ప్రకాశం బ్యారేజ్. నీళ్ళు నాగార్జున సాగర్లో కూడా నీళ్ళు ఎక్కువ లేవు కదా. అంబేద్కర్ ఫిష్ దగ్గరకు వచ్చాము. పోలీస్ పోలీస్ అంకుల్ ఎవరు బాగా గుండు కొట్టించాడు.
పెట్టుదాంపా, ఇటు చివరి పెట్టి బాగోవచ్చు. ఇంకటి ఎందుకు లోన్ పెట్టుకోవటం బా ఎటు బాగా వచ్చాం ఎటు తిరణాలు కదా 2 రోజుల్లో, అందుకే జాతర అన్నీ రెడీ చేస్తున్నారు ముందుగానే. షర్ట్ మంచిది తీసుకో. నీకేది నచ్చితే అది తీసుకో. పిల్లడికి అమ్మలు తీసుకొస్తారంటే అటెళ్ళు. బాగుంది. ఓషా షర్ట్ శాంపుల్ వేసుకో. టాటా వేయించుకోవాలన్నది నాకు. భయం పడుతుంది. జ్వరం వచ్చింది అంటే తల్లి దానికి జ్వరం కూడా వచ్చింది. నేను అన్నదాన్నే సరే తర్వాత ఆనందన తెచ్చుకుంటానన్నా జ్వరం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడైతే. ఎందుకంటే ఇక బా ఒక చిన్న క్లిప్ ఒకటి తీసుకుంటా బా. 200 ఏంది అది వద్దు అసలుకి. చిన్నపిల్లలు ఇదండి, అవి పెద్దలు ఇవ్వండి. అలా కాదు, మోడల్ ఉండాలి, డిజైన్ ఉన్నాయి. హాయ్ అండి, ఇంకా దేవుని దయ వల్ల అయితే ఇంకెక్కడికైతే వచ్చేసాము. ఓ ఏంది అప్పుడే ఉండి పైకి ఎక్కించుకున్నా. అబ్బో మన ఫోటో తీద్దాం. ఓకేనండి, తీవన్నట ఏం బాగుంది. అక్షయ్ ఒక నా ఫోటో తీపిద్దాము. మళ్ళీ వాడికి ఆ ఇంటికి ఎప్పుడు వస్తాయో ఏమో, మనం అర్థం ఏమో ఉంచాం కదా, అందుకని చెప్పేసి వాటికి అయితే సరే. ఇంకా అక్షయ్ అయితే ఇంకా గుండు గోపురం అయిపోతున్నాడు. ఇక అక్షయ్ హాయ్ చెప్పరేగా, హాయ్ గుండె వెళ్ళిపోతుందా. అబ్బో అబ్బో అది అక్షయ్ ఇక్కడ రా. ఓకేనండి, ఇంకా కొద్ది క్షణాల అక్షయ్కి అయితే గుండు కొట్టేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి వాడితో చిన్న ఫోటో దిగుదామని అయితే ఫిక్స్ అయ్యాము. ఇంకా పిల్లలు వచ్చేసి నాన్నలతో ఉన్నారు కదా, ఇంకా నాన్నలు వచ్చేలోపు లేట్ అవుతులే, వాళ్ళు వచ్చినాక ఫ్యామిలీ మొత్తం దిగొచ్చు అని చెప్పేసి ప్రస్తుతానికి నేను అక్షయ్
వాళ్ళ డాడీ హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పురా హాయ్ చెప్పు హాయ్. ముందు రండి కొద్దిగా ఎదురుకోండి. ఎత్తుకో ఎత్తుకో ఇటు చూడమ్మా. ఓకే అండి, ఇంకా ఫోటో అయితే దిగేసాము. ఇంకా క్షణాలు అయితే మటుకి ఇంకా బోడి పైకి వెళ్ళి తలనీలాలు తీపించాల. ఆ. 2-3 రోజులు ఇక్కడ తిరణాలు ఉందంట. చాలా బాగా జరిగిందంట బావా. జరిగేదేమా అవును. మరి ఇంకా బాగా జరిగిందంట ఉంటాయి ఆహా మరి